అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. కీలకమైన పెండింగ్ బిల్లులకు కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో నిధులు లేక ఫెడరల్ సేవలు స్తంభించిపోయాయి. 7 ఏళ్ల తర్వాత అగ్రరాజ్యంలో ఈ తరహా సంక్షోభం ఏర్పడింది. $1.7 ట్రిలియన్ ఆరోగ్య బీమా సబ్సిడీల కోసం డెమోక్రాట్లు పట్టుబట్టగా వీటిని పొడిగించలేమని రిపబ్లికన్లు తేల్చేశారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అర్ధరాత్రి గడువుకు ముందే 2 నిధుల బిల్లులను సెనేట్ ఆమోదించలేదు. దీంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్లోకి వెళ్ళింది. అమెరికాలో షట్ డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. అప్పుడు కూడా ట్రంపే అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్ డౌన్. షట్ డౌన్ అనేది అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు అందుబాటులో లేనప్పుడు సంభవించే పరిస్థితి. అక్టోబర్ 1 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ను ఆమోదించాలి. ఒకవేళ బడ్జెట్ ఆమోదం పొందకపోతే తాత్కాలిక నిధుల బిల్లుకు ఆమోదం తెలపాలి. లేదంటే నిధులు లేని కారణంగా అనేక ప్రభుత్వ ఏజెన్సీలు సేవలు మూతపడతాయి. దీనివల్ల అత్యవసర సేవలు మినహా చాలా కార్యకలాపాలు ఆగిపోతాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఏర్పడింది. ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ కావడంతో 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తాత్కాలికంగా సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. వారికి జీతాలు అందవు. ఇందులో మిలిటరీ సిబ్బంది కూడా ఉంటారు. నేషనల్ పార్కులు, మ్యూజియంలు మూతపడతాయి. వీసా, పాస్పోర్టు కార్యాలయాలు ప్రభావితం కావచ్చు. ఇక షట్ డౌన్తో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది. వ్యాపారాలు, స్టాక్ మార్కెట్లపైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ 35 రోజుల పాటు షట్ డౌన్ అయింది. మళ్ళీ 7 ఏళ్లకు ఇదే సంక్షోభం ఎదుర్కొంటుంది. అయితే ఈసారి ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని షట్ డౌన్ వైపు నడిపించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారీగా ఉద్యోగుల కోత విధిస్తామని సంకేతాలు ఇచ్చారు. మాస్ లే ఆఫ్స్ ఉంటాయని స్పష్టం చేశారు.